శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనేశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులు ఏముంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్ళనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల్లో పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యారాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్న. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు.